ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాడు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరును ఉంచబడి మంచి ఫలములు ఫలించని ఏంటంట, ప్రతి చెట్టు కూడా నరికి అగ్నిలో వేయబడుతుంది. అక్కడ సైనికుడు ఆయన చెప్పిన, యోహాను గారు చెప్పినటువంటి మాట, జీతంతో తృప్తిగా ఉండండి, అన్నిటికీ అలవాటు పడండి, ప్రభు పాదాల దగ్గర కూర్చోండి, అడగండి. దేవుడు సహాయం చేయగలిగిన వాడు, ఆయన సహాయకుడు. భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగుదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల